పట్టింపు లేని చోట పట్టుకు వేలాడదామా, కటిఫ్ చేసేద్దాం. ఇచ్చిన హామీల ప్రస్తావనేది. అధికారం కోసం అప్పుడు అలా, ఇప్పుడు దేకెటోడే లేడు. కోదండరాంపై టీజేఎస్ టీం ఒత్తిడి. తాడో పేడో తేల్చుకునేందుకు వారం టైం అడిగిన ప్రొఫెసర్. తెలంగాణ జనసమితి టీం ఆ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంపై ఒత్తిడి పెంచుతున్నది. ఎందుకు? రేవంత్తో కటిఫ్ చేసుకుందామని. అవును, తమను పట్టించుకోని చోట ఎందుకు ఆ పార్టీని, ప్రభుత్వాన్ని పట్టుకు వేలాడాలి అనే అభిప్రాయం ఆ పార్టీలో సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆదివారం టీజేఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక భేటీ వాడి వేడిగా సాగింది. జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్యవర్గం కీలక నేతలంతా పాల్గొన్న ఈ సమావేశానికి కోదండరాం అధ్యక్షత వహించారు. నాడు పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో తమ కార్యాలయానికి స్వయంగా వచ్చిన రేవంత్ జనసమితి ముఖ్య నేతలతో భేటీ అయి ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని, పోటీ చేయొద్దని కోరిన విషయాన్ని గుర్తు చేస్తూనే ఆనాడు 2 ఎమ్మెల్సీ పదవులు, 5 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు, 5 జిల్లా స్థాయి పదవులతో పాటు మండలాల వారీగా పదవుల్లో తమకు ప్రయారిటీ ఇస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన విషయాన్ని రేవంత్ మర్చిపోయాడని గుర్తు చేస్తున్నారు. కనీసం తమను కీలకమైన సమావేశాల్లో భాగస్వాములను చేయడం లేదనే అసంతృప్తి, జిల్లాల వారీగా తమ పార్టీ నేతలను కలుపుకోవడం లేదనే అసహనం ఈ మీటింగ్లో వారంతా వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎంతో కోదండరాం పలుమార్లు కలిసినా అక్కడి నుంచి పెద్దగా స్పందన కరువైంది. సాయంత్రం తాడోపేట తేల్చుకుందామని ఈ మీటింగ్ పెట్టుకున్నట్టు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం దాకా, అంటే 5 గంటల దాకా దాదాపు వాడి వేడిగా సాగిన ఈ మీటింగ్ అనంతరం కోదండరాం వారిని ఓ వారం రోజుల గడువు కోరినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సీఎంతో చర్చిస్తానని, ఆ తర్వాత మీటింగ్లో జరిగిన కీలక నిర్ణయాలు అమలు చేద్దామనే ఆలోచనకు ఆయన వచ్చినట్టుగా సమాచారం అందింది. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి నో మద్దతు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతిచ్చే విషయంలో ఆలోచించుకునే యోచనలో టీజేఎస్ కనబడుతోంది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినా కోదండరాం టీంను, తెలంగాణ జనసమితి ముఖ్య నేతలను రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. అప్పుడు పదవుల ఆశ చూపి తమను పోటీలో లేకుండా చేసుకొని తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ అది మరిచి ఇప్పుడు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆగ్రహంతో వారు ఉన్నట్టు కనబడుతోంది. దీంతో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థికి తమ మద్దతు ఉండబోదనే సిగ్నల్ కూడా రేవంత్కు వేదికగా ఇచ్చారు. సింగిల్గానే లోకల్ ఫైట్. సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పొత్తు కావాలని డిమాండ్ చేస్తున్నది టీజేఎస్. కొన్ని సీట్లు వారు కోరుకుంటున్నారు. అవి కాంగ్రెస్ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేద్దామని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న ఈ సమయంలో తమలాంటి వారిని పక్కన పెట్టేసి పోవడం కూడా ప్రభుత్వానికి మరింత డ్యామేజ్ చేస్తుందనే విషయాన్ని కూడా పరోక్షంగా రేవంత్ సర్కార్కు వేదికగా తెలియజెప్పే ప్రయత్నం చేసింది కోదండరాం అండ్ టీం. కీలకమైన పథకాల రూపకల్పన, లబ్ధిదారుల ఎంపిక విషయాల్లో జిల్లాల వారీగా తమ నేతలను కనీసం పట్టించుకోవడం లేదని, వారి సూచనలు పరిగణలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తిని కూడా తెలియజేశారు ఈ మీటింగ్లో. వారం తర్వాత భవిష్యత్ కార్యాచరణ. రేవంత్తో కలిసి నడుద్దామా, కటిఫ్ చేద్దామా అనే విషయంలో వారం గడువు కోరిన నేపథ్యంలో మరోసారి భేటీ అయ్యేందుకు నిర్ణయించాం. ఈ భేటీ అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. వాస్తవానికి రేవంత్ ఇవేమీ పెద్దగా పట్టించుకునే స్థితిలో ప్రస్తుతం లేరు. ఎందుకంటే సవాలక్షి సమస్యలతో సతమతమవుతున్నారు ఆయన. అధిష్టానం అతనితో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. మంత్రివర్గ విస్తరణ ఇంతవరకు జరగనీయకుండా అడ్డుకుంటున్నది కూడా ప్రభుత్వంలోని పెద్దలు, అధిష్టానం. ఈ పరిస్థితుల్లో కోదండరాంను కూల్ చేసి పంపడమే తప్ప చూద్దాం చేద్దామని తీయటి మాటలతో కాలం వెలదీయడమే కానీ వెంటనే ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చేలా లేవు. మరి అదే జరిగితే వారంతా తర్వాత రేవంత్తో కటిఫ్ చేస్తారా, ఇంకొంతకాలం వేచి చూసే ధోరణినే పాటిస్తారా చూడాల్సి ఉంది.